నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ఆదేశాలతో జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు జిల్లా హైస్కూల్ జిహెచ్ఎం లాల్ సింగ్ ప్రారంభించారు. ఇక టోర్నమెంటులో 42 జట్లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నేరెట్టి శ్రీధర్, ఆకుల జగన్, ఏషాల మహేందర్ మాట్లాడుతూ యువత గంజాయి ఇతర వ్యసనాలకు అలవాటు పడకుండా క్రీడలు ఎంతో ముఖ్యంగా ఉంటాయని చెప్పారు. ఇక ఈ యొక్క టోర్నమెంట్కు జిల్లా నలుమూల నుంచి వచ్చిన జట్టుకు 2 రోజుల పాటు భోజనంతో పాటుగా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఆదేశాల మేరకు మా గ్రామ యువజనుల సహకారంతో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి నుంచి సుమారుగా 40 టీంల వరకు 2 రోజుల పాటు జరపబడును. అలాగే రేపు గౌరవనీయులు మనకి చేస్తున్నారు. చేసిన యువకులకు మా ప్రథమ బహుమతిగా 10,000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 5,000 రూపాయలు అందించడం జరుగుతుంది. అలాగే ఒక భోజన వసతి కూడా ఉంది. కొండపూర్ గ్రామంలో జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంటు నిర్వహించినందుకు మా కొండపూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులకు, సీనియర్ నాయకులకు నా యొక్క నమస్కారాలు. గంజాయి వైపు వెళ్తున్నారు. యువతకు ఒక ఆట క్రీడాకారం ఆడి ఈ వైపు క్రీడా పరంగా వస్తే బాగుంటుందని ఆ ఎమ్మెల్యే గారు రేకులపల్లి భూపతి రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంటు నిర్వహించడం జరిగింది. వాలీబాల్ టోర్నమెంటుకు ఒక 42 టీములు వచ్చాయి. ఇక్కడ 42 టీములు వచ్చి మంచి కొండపూర్లో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది.